మిథునం. అప్పటికే పొద్దు వాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్లు ఓ మూల పొందికగా పేర్చి, తడవకుండా తాటేకులు కప్పి, మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చిలక్ష్మి. ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకుని అంత అప్పదాసు కాసేపు ఆసక్తిగా గమనించి, ఏం చేస్తావే ఇన్ని గట్టెలు అన్నాడు దీర్ఘాలు తీస్తూను. ఆవిడ చురుక్కునో చూపు చూసి, రేపు నువ్వు హరి అంటే చితి పేర్చడానికి కావద్దు అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ. ఆయన ఏమాత్రం చెలించకపోగా ఫెళఫెళా నవ్వి, ఆసి నీ దుంపతేగ, నీకెంత ముందు చూపే ముసలి ఘటమా అని అటుగా వెళుతోన్న నన్ను పిలిచి, చూశావురా మీ అత్తయ్య పాతివ్రత్యం, సతీ సహగమనానికి సిద్ధపడుతోంది వెర్రిమోహంది, లేకపోతే ఈ ఒక్క కట్టెకి ఇన్ని కట్టెలు కావాలిట్రా అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ. ఆ మాటకు నాకు నవ్వు వచ్చింది. ఆవిడ పటపట లేని పళ్ళు కొరకబోయి పెదాలతో నాలిక ఖర్చుకుంది. కోపంగా మెటికలు విరిచి అవి కటకటం అనకపోతే ఉక్రోషం ఆపుకోలేక, అబ్బో సరసాలకేం తక్కువ లేదు, బోడి చమత్కారాలకి మాత్రం లోటు లేదు, ఓ నగన ఒక నట్రన, కాపరానికి వచ్చి 60 ఏళ్ళు అయింది, ఓ ముచ్చట ఓ అచ్చట, ఓరు వచ్చారనా ఓరు పోయారనా, ఓ తీర్థమా ఓ శార్థమా. ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది. మామయ్య నవ్వు కట్టేసి ఒక అడుగు వెనక్కి వేశాడు. అసలు నా తలరాతి ఇలా ఘోరించింది గాని ఆ దాక్షారం సంబంధమే కుదిరితే వంకులొడ్రాణం 6 జతల గాజులు చంద్రహారం పెడతా ఉన్నారు. కానీ కట్నం వద్దన్నారు. దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి. ఇప్పుడు ఏమనుకునే లాభం. అత్తయ్య దాక్షారం అని మొదలు పెట్టగానే మామయ్య వెనక్కి తిరిగి ఎడం భుజం మించి కాశీ తువ్వాలు తీసి ఒక్కసారి దులిపి కుడి భుజం మీద వేసుకుని తొణుకు బెణుకు లేకుండా తాపీగా ఇంటి వైపు కదిలాడు. పొడుగాటి తన నీడను నేల మీద తొడుగులా లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అప్పదాసు గారు. నేను అనుకోకుండా ఇరుకున పడ్డాను. ఎట్లా బయటపడాలో తోచగా అక్కడే నిలబడ్డాను. ఏ ఉందిరా ఇక్కడ బొమ్మలాట, మొగుడు పెళ్ళాలన్నాక అనేకం అనుకుంటాం, దానికి నువ్వు పళ్ళన్నీ ఇకిలించాలా? చిన్న పెద్ద ఉండక్కర్లే, చూసావుగా సంపడం ఎప్పో అని నన్ను అత్తయ్య గసిరింది. ఓ పిచ్చి చూపు చూసి పరిగెత్తాను. ఊరి నడిబొడ్డున విశాలమైన స్థలం, చుట్టూ ఒత్తుగా పెరిగిన చెట్లు, అందులో గన్నేరులు, గోరింటలు, మునిగోరింటలు, రేగికంప, గచ్చ పొదలు, మధ్య మధ్యన ఎత్తుగా నిలబడి పహారా కాస్తున్న సిపాయిల్లాగా తాడి చెట్లు, వాటి ఆకులకు తేనెపొట్లు, మొవ్వుల్లో కాకిగూళ్ళు ఉండేవి. కంచెకి ఎర్ర గురివిందలు, కాశీరత్నాలు, శంఖుపూల తీగలు, పూల బఠానీలు చిత్తవత్తుగా అల్లుకుని పచ్చటి గోడకి రంగవల్లులు దిద్దినట్లుండేది. ఆ పచ్చటి ప్రాకారం మధ్య చిన్న ఒంటిదూలం పెంకుటిల్లు, కొండపల్లి బొమ్మరిల్లులా, కొలను మధ్య తామర మొగ్గలా ఉండేది. ఆ ఇంట్లో మనుషులు ఇద్దరే అయినా వీధిబడిలాగా ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆ ఇంటి వాళ్ళు సయానా అత్తయ్య మామయ్య కాదు గాని నాకు వేలు విడిచిన వరసలు. అప్పదాసు గారి ఇల్లు అంటే అందరికీ హడలు, పులి గుహతో సమానం. ఎవరైనా ఇంటికి వెళితే గుమ్మంలోనే ముక్తసరిగా మాట్లాడి పంపేసేవాడు. ఆయన మెట్టు దిగి ఎక్కడికి వచ్చేవాడు కాదు. చాలా నిక్కచ్చైన మనిషి. నన్ను మాత్రం అంత తేలికగా తన కొంపకి రానిస్తాడా? పచ్చటి పెరడుకి పాడి పశువుకి పొత్తు కుదరదని ఆవుని దూడని మా పోషణలో పెట్టాడు. పాల చెంబుతోటి దర్జాగా 2 పూట్లా వెళ్ళేవాణ్ణి. రోజులో ఇంకో 4 సార్లు అక్కడ చోద్యం చూడ్డానికి వాళ్ళు తిట్టినా తిమ్మనియా వెళ్లకుండా ఉండలేకపోయేవాడిని. అక్కడ దొరికే వినోదం ముందు ఆ తిట్లు బలాదూరు. అప్పదాసుకు ఏనాడో 80 దాటేసింది. పై 2 కొడుకులు 60వ పడిలోకి వచ్చేశారు. నూనెలో ముంచి తీసిన ఏకులా ఉన్నాడు, కంటి చూపు కరగలేదు, పంటి పదును తరగలేదు అని ఊరి అరుగుల మీద అనుకుంటూ ఉండేవాళ్ళు. హాయిగా 5 కొడుకులు,
అందరూ సంపాదించుకుంటూ ఊళ్ళో వెళ్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు తామర తంపరగా ఉన్నారు. పోని వీళ్ళని పట్టించుకొని వాళ్ళ అంటే అది కాదు. ఈ వయసులో ముసలి ఘటాలు రెండు ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే ఒక్కోడి దగ్గర 2 నెలలున్నా ఏడాది తిరిగిపోతుంది. ఏమిటో చేదస్తాం అని మా అమ్మ అప్పుడప్పుడు నాన్నతో అనేది. "హ, చేదస్తాం అని నువ్వు అనుకుంటున్నావు. ఎవడి రుచి బతుకులు వాడివి. ఎంత కొడుకులైతే మాత్రం ఆ కారణంగా ఇంకోళ్ళ మీద వాలిపోకూడదు. అయినా అంతా ఈశ్వరేచ్ఛ. గాలి నీళ్లు ఎక్కడ ప్రాప్తమో అక్కడ" అని మా దాసుబావ అంటాడు అనేవాడు మా నాన్న. నేను పుట్టి బుద్ధెరిగి 15 ఏళ్ళు నీరు కావి అంగోస్త్రం పైన ఎర్రటి కాశీ తువ్వాలు తప్ప ఒంటి నిండా బట్ట కడితే మామయ్య ఎలా ఉండేవాడో నేనెరగ. అత్తయ్య కాసి పోసి చీర కట్టుకుని ముక్కుకి ఎర్రరాయి బేసరి కాళ్ళకి వెండి కడియాలు అందెలతోటి వయసు మళ్ళిన గౌరీదేవిలాగా ఉండేది. మామయ్య మాత్రం ముసలి జంకెకి చీర కట్టినట్టు ఉన్నావే అమ్మి అని రోజుకి ఒకసారైనా తిట్లు తలంటి పోయించుకునేవాడు. వాళ్ళ అబ్బాయిల పేర్లు తమాషాగా ఉంటాయి. కృష్ణ, కేశవ, గోవింద, మాధవ, నారాయణ వరుసగాను. ఆ పేర్లేమిటి మావయ్య అని మేళమాడితే నవ్వి, మొదటివాడికి కృష్ణ అని ముద్దుగా పెట్టా. ఏడాది తిరగకుండా ఇంకోడు. మీ అత్తయ్య వైఖరి చూస్తే ఇదేదో పుచ్చపాదు తీరుగా ఉందని అనుమానం వచ్చింది. ఏటా పేర్ల కోసం ఎక్కడ వెతుకుతాంలే అని భగవంతుడి మీద భారం వేసి కేశవనామాలు అందుకున్నా. నా బిడ్డలు వెర్రి పుచ్చలు కాదు, రత్నమాణిక్యాలు. మురిపెంగా నిష్ఠూరం ఆడేది అత్తయ్య. వాళ్ళ బావి గిలకిలా రావాలతోటి అగ్రహారం మేలుకునేది. అప్పదాసు గారు కేశవనామాలు, శ్రీ సూక్తము, పురుష సూక్తము, నమక చమకాలు వల్లిస్తూ బొక్కెనతో నీళ్లు తోడి తల మీద దిమ్మరించుకుంటూ 2 గంటల సేపు స్నానం చేసేవారు. అంతసేపు బుచ్చిలక్ష్మి సీతమ్మ పెనిమిటి శ్రీరామచంద్రుడు ఆకాశ ఛాయడమ్మ ఆజానుబాహుడమ్మ చూడగా అబ్బాయి హరవింద నేత్రుడమ్మ అని పాడుకుంటూ చెట్ల పాదుల్లో తిరుగుతూ సన్నటి కాలువల్లోంచి నీళ్లను నడిపిస్తూ కాసినా పూసిన మొక్కల్ని పరామర్శిస్తూ పెరడంతా తిరిగేది. అక్కడక్కడ ఆగి ఓ మందారాన్నో మంకెన్ననో తుంచి తలలో తురుముకునేది. విచ్చిన పత్తికాయలు కంటబడితే భమిడి పత్తి ఒలిచి కొంగున ముడివేసేది. రాత్రి రాలిన కొబ్బరి బొండాలని మట్టల్ని ఓ పక్కన జమ చేసేది. పెరడంటే అదే పెరడు. కాలు పెడితే కన్నుల పండుగగా ఉంటుంది. ఆ వయసులో ఆ ఓపిక్కి దండం పెట్టాల్సిందే అని మా నాన్న మెచ్చుకునేవాడు. బావి గట్టుకి అందిపుచ్చుకున్నట్లు ఎప్పుడూ ఉరక తగిలే చోట 5-6 అరటి చెట్లు, అమ్మ కొంగు పట్టుకు నిలబడ్డ పిల్లల్లా వాటి పిలకలు, వాటి నీడన అల్లం మోసులు, కంద పిలకలు, ఇంకోవైపు మెరక మీద వంగలు, మిరపలు, కంచెవారగా కాకర, బీర, దొండ కంచెనపడి కోసుకున్నన్ని కాయలు కాసేవి. రోజూ నీళ్లు అడగని బాదం చెట్టు మూలగా ఓ మూలగా ఉండేవి. దబ్బా నిమ్మ పక్కపక్కనే ఉన్న అంటీ ముట్టనట్టు తోడిగోడలల్లా ఉంటే కూరాకు మొడులు గుట్ట మీద వాలిన గువ్వపిట్టల్లా ఉండేవి. గుబురుగా ఘుమఘుమలాడుతూ విస్తరించిన కరివేప వంటింటి గుమ్మం పక్కనే సదా అందుబాటులో ఉండేది. నేల మీద చుట్టలుగా అల్లుకున్న గుమ్మడిపాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేషపాన్పుని గుర్తు చేసేది. ఇల్లెక్కిన ఆనప్పాదు అనూపంగా అల్లుకుని కప్పుని కప్పేసినప్పుడు ఆ బొమ్మరిల్లు అద్దంలో కొండ, దొడ్డిగుమ్మం ఎదురుగా తులసికోట, కోటలో కొలువైన తులసమ్మ కోట చుట్టూ పరిచారికల్లాగా మందారాలు, మంకెన్నలు, కనకాంబరాలు, కాగడా మల్లెలు నిలబడి ఉండేవి. కోట మీద ఉసిరి చెట్టు నీడలానేవి. ఎడంగా అటూ ఇటూ కోట స్తంభాల్లాగా 2 కొబ్బరి చెట్లు. వాటి మానుల చుట్టూ దవనము, మరువము, చేమంతి చేరి స్తంభాలకు పచ్చలు, కెంపులు పొదిగిన పొన్నలు తొడిగినట్లుగా ఉండేది.
కొబ్బరి ఆకులు అంతెత్తులో కలగలసి కోటకి పచ్చని ప్రవేశ ద్వారంలాగా కనిపించేది. పారిజాతం రాలితే తులిసెమ్మ కుప్పు నిండేది. మావయ్య మధ్య మధ్య మంత్రాలాపి బావి గట్టుమించి, అమ్మీ, నువ్వు ఇష్టం వచ్చినట్టు పూలు కాయలు కోసి చావక, అసలే నీకు నన్ను రాని అని అరిచేవాడు. ఒక చదరంలో అవిసి చెట్లు, వాటికి అల్లుకుని తమలపాగు తీగలు, బచ్చలికాడలు, పెండలవాకులు ఉండేవి. ఉసేవ్, నువ్వు వాటి జోలికి పోకు, ఆ ఆకులన్నీ ఒక్కలాగే ఉంటాయి. ఆనక తమలపాకు పప్పులోను బచ్చలకు తాంబూలానికి చుట్టెడతావు. నాకు అసలే రాత్రి పీడకల కూడా వచ్చింది అంటూ మళ్ళీ గిలక మీద తాడు వదిలేవాడు. అత్తయ్య ఆ మాటలు ఏం పట్టించుకోకుండా, ఇదిగో కాలవ పొడుగున గోగులు బెండలు చూసావా, దివిటీల్లా ఉన్నాయి. దోసపోత అంతా పిందే, ఓ దిష్టి పిడక పెట్టాల్సిందే, తప్పదు. ఆవిడ అరుపు విని పని ఆపి, నువ్వు ముప్పొద్దులా వనవిహారం చేస్తున్నావుగా, ఇంకా దిష్టి పిడద్దేనికి దండగా అని మళ్ళీ మంత్రాలు అందుకున్నాడు. మరి దిష్టి పిడత కాక ఏమవుతాను, రాక్షసుడి చేతుల్లో పడి లంకలో సీతమ్మలా అయిపోయాను గాని చిన్నప్పుడు చిదివి దీపం పెట్టినట్టు ఉండేదాన్ని. అత్తయ్య విసురుని వినిపించుకోకుండా స్వరస్థాయి పెంచి, ఆ గచ్చ పొదల్లోకి గాని వెళ్ళేవా ఏమిటే, ఊరే చప్పుడవుతోంది అని దీర్ఘం తీసి స్నానం పూర్తి చేసి ఒంటి మీదే బట్టలు పిండుకుని, నా శిరస్సు శాలిగ్రామం, ఇవాల్టికి సహస్ర ఘటాభిషేకం పూర్తయింది అనుకుంటూ బావి గట్టు మీద కూలబడ్డాడు మామయ్య. పోనీ ఆ శివాష్టకం కూడా ఓసారి అనుకోరాదు, చివరి పాదులు కూడా తడుస్తాయి అని ఆవిడ సాగదీస్తే, ఇవాల్టికి స్వస్తి, ఇప్పటికే అరగంట ఆలస్యమైంది. దేనికిటా ఆలస్యం, నువ్వేమైనా నౌకరీ వెలిగిస్తున్నావనా అంటూ చేతిలో జామకాయని ఎగరేసుకుంటూ వచ్చింది అత్తయ్య. ఇదంతా నౌకరీ కాదుటే, మిడిమేలపు దొరల కంటే ఏ పూట కష్టానికి ఆ పూట పువ్వుల్లో పెట్టి ప్రతిఫలం ముట్ట చెప్పే ఈ కొలువులో పని చేయడం ఎంత సుఖం. ఇది నువ్వు రోజు చదివే దండకవే గాని, ఇదిగో జామకాయ దొరగా ఉంది, కాస్త నవిలి పెట్టు అని భర్త చేతికి అందించింది. అదే మరి, పళ్ళు ఊడినంత మాత్రాన చాపల్యం పోతుందా, తలలు బోడులైన తలపులు బోడులా అన్నారు అందుకేను అంటూ జామకాయ నోటికి పట్టించి కొరికిన ముక్క నవ్వులుతూ, చూశావుగా, కష్టం ఉంచుకోవు, కాసినవి పూసినవి ఖజానాలో ఉంచుకోవు, పన్నులు దోచుకోవు. మళ్ళీ ఇంకో ముక్క కొరికి, దండింపులు బదిలీలు ఉండవు, దండాలు పొగడతలు కోరవు. ఇంతకంటే గొప్ప దొరలు ఎక్కడ దొరుకుతారు? ఏది గుజ్జు, ఆ మాట ఈ మాట చెప్పి మొత్తం మింగి కూర్చున్నావు పరగడుపు నేను. అత్తయ్య నోటికి అభయహస్తం చూపించి కంగారు పడద్దని సూచించి చివరి విడతగా ఓ ముక్క నమిలి అత్తయ్య నోటికి అందించాడు. ఆవిడ కుదుటపడి జామగుజ్జు చప్పరిస్తూ ఉంటే ఆయన విశ్రాంతిగా బావి బొడ్డుకు జారబడి, సత్సంగచ్చే నిస్సంగత్వం, మంచి తోడు మంచి నీడ అనుకున్నాడు. 4 క్షణాలు సేదదీరి మెల్లగా లేచి చెట్లలోకి నడిచాడు. ఆవిడ అనుసరించింది. అన్నిటికీ తడుపు తగిలిందో లేదో చూస్తూ, ఆకుల్ని పూతల్ని గమనిస్తూ, వాలిన మొక్కల్ని సరిచేస్తూ అంతా కలయ తిరిగాడు. పెద్ద చెట్లని పిల్లల పేర్లతో ముద్దు ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. నిమ్మ చెట్టుకి పిందె పడితే, మనకిష్టప్ప ఆకు ఆకున పిండి తొడిగాడే, పెద్దరికం వచ్చేసింది అని మురిసిపోయేవారు. కొబ్బరి గెలలు దిగితే, మాధవుడు మన్ని కనిపెట్టి ఉన్నాడే, మన బరువు బాధ్యతలు వాడు భుజాన వేసుకున్నాడు చూడు. మామిడి పూత పూస్తే, గోవిందుడు ఈ పెద్ద ఘటాల్ని మర్చిపోలేదే, మనల్ని కాపు కాస్తానంటున్నాడే అనుకుంటూ పొద్దు పొద్దున తలచుకుని ఆనందపడేవాళ్ళు. ఆ పూటకి కావాల్సిన కూరల గురించి తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు మామయ్య. 4 అరటికాయలు ఆవ పెట్టి వండే షరతు మీద మంజూరు చేశాడు. 10 తోటకూర కాడలు పప్పులో వేసుకో, ఇవిగో 10 కొత్తిమీర రెమ్మలు. దేనికో తెలుసా? వంకాయ పచ్చడికి. నిన్న కోసిన 3 వంకాయలు ఉన్నాయి కదా, పచ్చడికి తాజా వాటి కంటే వాడిన వంకాయ శ్రేష్టం. ఈ కొత్తిమీర అందులో వినియోగించు. కరివేపాకు అప్పటికప్పుడు దూసి వెయ్యి, చెట్టు మించి చారులో పడాలి, అది గుర్తుంచుకో.
మామయ్య గంభీరంగా చెబుతూ ఉంటే అత్తయ్య వెనక నుంచి వెటకారంగా చేతులు తిప్పుతూ బుర్ర ఊపుతూ సరే అంటోంది. ఇదిగో ఉంది కదా అని కొత్తిమీర ఊరిహే దూడమేతలా వేసేయక, వంకాయ బజ్జి పచ్చడిలో తత్వాలు పాడేప్పుడు తంబూరా శృతిలాగా కొత్తిమీర ఉండాలి కానీ హద్దు మీరి అసలు విషయాన్ని మింగేయకూడదు. ఇదిగో వెటకారం వద్దు, కావస్తే నా మొక్కకి వేద ప్రమాణం ఉంది. ఇద్దరూ నిమ్మ చెట్టు నీడకొచ్చారు. నిమ్మ పండు కోయిపోతే అందలేదు. మామయ్య భుజం మీద కాశీ తువ్వాలు నడుముకు బిగించి బుచ్చి అందుకో అంటూ అమాంతం ఉప్పుప్పు గోనెలాగా మూపునెత్తుకున్నాడు. అత్తయ్య పండు కోయగానే గోనిని వదిలేసి నిఠాగ్గా నిలబడ్డాడు మామయ్య. దబేలుమన్న చప్పుడు, గల్లున అందెల మోత, చచ్చాన్రా దేవుడా అనే కేక ఒక్క మాటుగా వినిపించాయి. నేల జారిన కాశీతుండుని దులిపి భుజాన వేసుకుంటూ, చచ్చిన బర్రె దూడంత బరువున్నావే బుచ్చి, రాజకుమారిలాగా ఎడుమల్లెత్తు ఉంటావనుకుని శక్తికి మించిన పని పెట్టుకున్నాను అన్నాడు. ఆవిడ సతికిల పడి ఆపసోపాలు పడుతూనే, పోగా పోగా పైగుడ్డ బరువని వయసు ఉడిగిపోయాక అంతే మరి, పైగా ఆడలేక మధ్యల మీద పడ్డట్టు మూలుగుతూ లేవబోతూ ఉంటే మామయ్య సాయపడబోతే విదిల్చి, కావాలనే పడేశావు, ఇదిగో కిష్టప్పే సాక్ష్యం, ఇంతకింత అనుభవిస్తావులే. మెల్లిగా లేచి బురద కొట్టుకున్న చీరను చూసుకుని తిట్టుకుంటూ కుంటుకుంటూ బావి వైపు కదిలింది. అంతలో ఉన్నట్టుండి బావి గిలక చప్పుడయ్యేసరికి మామయ్య బావి వైపు చూశాడు. నేనే అత్తయ్యకి సాయం చేద్దామని నీళ్లు నవిలాను. మామయ్య అగ్గిరాముడు అయిపోయాడు. అరిష్టపు విధవ, తోక చుక్కలాగా నా కొంప చుట్టూ తిరుగుతావేరా, నువ్విప్పుడు దాపురించావురా అన్నాడు బాధావేశంగా. వంకాయ బజ్జి పచ్చడి దగ్గర అన్నాను వినయంగాను. అవును రే, అప్పదాసు దొడ్లో గోప్యంగా ఉల్లిమడి వేసి పెంచుతున్నాడని ఊరంతా గుసగుసలాడుతున్నారట. నీ ప్రయోజకత్వమేనా ఇదంతాను? నా నేల నా ఇష్టం. ఉరే, ఉల్లిమడి కాదు గంజాయి, గంజాయి తోట పెంచుతా. నన్నేం వెలేస్తారా, తల తీసి మొలేస్తారా? అరుగుల మీద కూర్చుని అపభ్రంశపు కూతలు కూయడం కాదు, రమణం. నా బిక్కమోహం చూసి అత్తయ్య అడ్డుకుని, అబ్బే ఎంతగారం చేసినా అసలు ఉల్లిపాయ మన నేలను ఊరదరా, చూశాం కదా అంది. ఓసి పిచ్చి పీనుగా నువ్వు నోరు మీవే బావురు కప్పలాగా అని డసిపోయి వాడిన తోటకూర కాడలాగా తల వాల్చేశాడు మావయ్య. బుచ్చిలక్ష్మి వంట పొయ్యి వెలిగించింది. బయట ఎండ చురుకెక్కింది. అప్పదాసు గారి దినచర్య ప్రకారం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మోభాస్కర పఠిస్తూ ఎండ పొడలో నులక మంచం వాల్చి దానిమీద వంగ దోస ఒరుగులు, మామిడి టెంకలు, బూడిద రాసిన గుమ్మడి గింజలు, ఒడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు, తెలకపిండి, వేపపూత, చిట్టింత పొట్టు, రేగి ఒడియాలు విడివిడిగా చేటల్లో, చదరలలో, జల్లెళ్లలో ఎండబెట్టి చిన్న కర్రపుల్ల పట్టుకుని అక్కడే కాపలా కూర్చున్నాడు. మంచం పక్కనే చాప మీద కుంకుళ్ళు ఎండబోశాడు. ఆయన కళ్ళల్లో చిన్నపిల్లలు బాణాసంచా ఎండబెట్టుకున్నంత ఉత్సాహం కనిపిస్తోంది. ఎండని బట్టి మంచం దిశ మారుస్తూ అప్పుడప్పుడు సరుకుని కలయి తిప్పుతూ రుచులు ఊహించుకుంటూ తన్మయుడవుతున్నాడు. సర్వలోక పితామహం వడియం విరిచి నోట్లో వేసుకుని నవ్వులుతూ, ఆహా తేజసాం పుణ్యం వాయురాకాశ బుచ్చే మేమొచ్చా బుచ్చే పిలుపు విని, వచ్చే వచ్చే అంటూ ఆదరాబాదరాగా ఒంటింట్లోంచి వచ్చింది. విశ్వేశం, చూడ్డానికి గవ్వలు నోట్లో వేసుకుంటే గుల్లలు ఏమిటి? వడియాలు. బుచ్చి, నువ్వు లక్ష చెప్పు, నీ చీర మీద పెట్టిన వడియాల రుచికి ఓ రుచి ఉందే. ఎందుకుండదు? అది మన కేశవుడు పెట్టిన చీరండి. ఆవిడ మొహం చేటంత చేసుకుని ఓ క్షణం పరధ్యాసగా నిలబడి ఉలికిపాటుతో తేరుకుని లోపలికి కదిలింది, కొంగుతో కళ్ళొత్తుకుంటూను. కంసూర్యం ప్రణవామ్యహం. అమ్మీ, అసలు ముక్క విన్నావు కాదు? పొలికేకకి చెంగున బయటకు వచ్చి, మళ్ళీ ఏమొచ్చింది? అవతల పులుసు పొయ్యి మీద ఉంది అంది చిరాగ్గాను. అందులో మామిడి టెంకలు వేసావా? లేదు, మర్చిపోయా. అందుకే మరి అపశకునంగా ఇందాడి నుంచి నా ఎడంకన్ను ఠిక్కు ఠిక్కు అదురుతోంది. అప్పుడే వచ్చింది నాకు అనుమానం, ఏదో గొప్ప విపత్తు ఏదో రాబోతోందని. ఇగో తీసుకెళ్ళు, రెండు వేయి, చింతపండు తగ్గించుకో, ఈ పులుపు కలుపుకో. టెంకలు అందుకుని వెళ్ళబోతూ ఉంటే, ఆగు, ఆత్రం లేదు, మరగని, బాగా మరగని,
దప్పళము దాంపత్యం మరిగిన కొద్దీ రుచి. బుచ్చి జ్ఞాపకం పెట్టుకో. తిరగమాతలో ఇంగు ముట్టించకు, ఉదారంగా వెయ్యి. హీనపక్షం రుద్రాక్ష పరిమాణంలో పడాలి. మామయ్య మాటకి ఎదురొచ్చి, ఆగాగు, దప్పళం తేరుకుంటే క్షీరసాగర మథనంలా కోలాహలంగా ఉండవలే. పోపు పడితే తొలకర్లా ఉరిమి రాచెప్పలో ఉప్పెన రావాలి, నా శార్థం రావాలి అని రయ్యను ఒంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ చివరి ముక్క నాది కాదే అనుకున్నాడు మామయ్య. అది భోజనాల వేళ. మామయ్య ఒంటింటి అటక మీద కూర్చుని వీరంగం వేస్తున్నాడు. అటక్కి దూరంగా గోడకి నిచ్చెన వేసి ఉంది. ఆ పక్కనే కూర్చుని అత్తయ్య అరిటాకులోకి కొబ్బరి తురుముతోంది. మామయ్య ఊగిపోతూ, జాడీలోంచి ఊరగాయ తీయమని చెప్పి నమ్మకంగా నిచ్చెన లాగేస్తావా? ఉసై పించారిదానా, వెయ్యి వెయ్యి నిచ్చెన వెయ్యి. నేను వెయ్యనుగాక వెయ్యను, ఉద్రేకం లేని స్వరంతో అంది అత్తయ్య. అపర చాణుక్యుడిలాగా పిలకముడి విప్పి జాడించి, ఇవ్వాడ నా చేతిలో నీ చావు ముడింది, స్త్రీ హత్యాపాతకం చుట్టుకొని రౌరవాది నరకాలు రాని, ఇది తథ్యం. ఈ బోడి ప్రజ్ఞలకి ఏం గాని, నా చేతిలో పని అయ్యేదాకా నువ్వు దిగడం కల్లా తేల్చి చెప్పేసింది. అటక నుంచి వేలాడుతున్న ఉట్టితాడు పట్టుకుని కిందకి జారాలి అని ప్రయత్నిస్తూ ఉంటే, జారి పడ్డావంటే ఎముకలు పోగ్గా మారతావు, ఆనక ఇష్టం. ఆ ప్రయత్నం అనుకుని మళ్ళీ గొంతు కూర్చున్నాడు. వచ్చే జన్మలో కుక్కవై పుడతావే శపించాడు మామయ్య. ఇది మాత్రం అంతకంటే గొప్ప బతుకు కనకనా. ఇదిగో వస్త్ర సన్యాసం చేసి శివతాండవం చేస్తాను, చచ్చూరుకుంటావు. చెయ్యి 90 ఏళ్ల నాటి వెన్నుపూస, అది కాస్త శివుడి విల్లు మళ్ళీ పుటుక్కుమంటుంది. దూకాలంటే దూకగలను, నాకు లెక్కలో పని కాదు. నీదేమి సింహరాశి కాదు, మేషం. అత్తయ్య మాటకి మాట వడ్డిస్తూనే కొబ్బరి తురమడం పూర్తి చేసి పోపు వేగించడానికి ఇనప మూకుడు కుంపటి మీద పెట్టింది. మామయ్య అటకమించి అత్తయ్యని తురిమిన కొబ్బరిని మింగేసేలా చూస్తున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. నుదుట కుంకుమ బొట్టు మూడో కన్నులాగా మెరుస్తోంది. అలికిడైతే, ఎవరక్కడా అన్నాడు. నేనే అంటూ భయంగా ఎదరకొచ్చాను. నువ్వెప్పుడూ సమయానికి వస్తావురా, ఆ నిచ్చినట్టు వాల్చును ఆయన అన్నాడు మామయ్య లాలనగా. నేను కదలబోతూ ఉంటే, ఇదిగో నిచ్చెన వేశావో మర్యాద దక్కదు అంది అత్తయ్య చిటపటా పోపు వేగిస్తూను. దాని కూతలకేం గాని నిచ్చినట్టు లాగరా. నేను తాళింపు కోరుకి రాని దగ్గు తెచ్చుకు నటిస్తుంటే గ్రహించి, మామయ్య పెద్దముండావాడిని చెప్పేది నీకు కాదట్రా అని ఘీంకరిస్తే, ఇక లాభం లేదు అని నేను కదలబోతే, పెద్దదాన్ని చెబుతున్నా, మా ఇంటి విషయాల్లో నువ్వు తలదోర్చకు అని వేగే మిరపకాయలంత ఘాటుగా హెచ్చరించింది. నేను బక్క చచ్చి నిలబడిపోయాను. మామయ్య అసహాయంగా మచ్చు మీదనే ఉండిపోయాడు. నువ్వు పప్పు వేసి చావు, దొరగా వేగని, పచ్చడికి నాకు అన్యాయం చెయ్యకే అరిచాడు. అత్తయ్య ఏమీ పట్టించుకునే స్థితిలో లేదు. చిటపటలు సద్దుమణిగాక పోపుని సరాసరి రోట్లోకి బదలాయించింది. మామయ్య అప్రయత్నంగా ఒక్కసారి ముక్కు కళ్ళు ఎగరేశాడు. అత్తయ్య ఆకులో కొబ్బరిని తీసి రోటి చుట్టూ అంచు కట్టింది. చేతి గాజులు పైకి లాగి రుబ్బడం మొదలెట్టింది. మామయ్యలో ఉద్రేకం మళ్ళీ కెరటంలా లేచింది. నమ్మకద్రోహం అసలు మీ వంశంలోనే ఉంది. అటకమించి వస్తున్న మాటలకి రుబ్బే రోలే జవాబులు చెబుతోంది. రుబ్బడంలో రకరకాల స్థాయి భేదాలు, గతులు, శృతులు కల్పిస్తూ వ్యంగ్యానికి వ్యంగ్యం, తిట్టుకి తిట్టు, పుల్ల విరుపుకి పుల్ల విరుపు ధ్వనింపచేస్తూ కాసేపు కచేరీలా సాగింది. ఈలోగా పోపు నలిగింది. నీ తండ్రి దక్షుడు, నమ్మకద్రోహి. మామయ్య మాటకి ఓ చూపు చూసి ఊరుకుంది. పొత్రం చప్పుడు ఆగింది. చుట్టూ పెట్టిన కొబ్బరిని నలిగిన పోపులోకి నెట్టింది. గాజులు గలగలమన్నాయి. నమ్మకద్రోహం కాకపోతే సాలంకృత కన్యాదానం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి తీరాల అగ్గం వేళకి ముక్కు కాడతో సరిపెడతాడా? మామయ్య మాటకి ఒక్కసారి అటక మీదకు చూసి, అబ్బో అక్కడికి మీదే హరిశ్చంద్రం అంటూ గాజులు పైకి దూసి బిరబిరా రుబ్బేస్తూ, 500 రొక్కం కట్నం గుంజి 5 కాసులు బంగారం పెడతామని ఆఖరికి 3 కాసులతో నాంతాడు నల్లపూసలు రాయించుకొస్తే దానికి 4 గురిగింజలెత్తి తక్కువ సౌడిభ్యం అని పొత్రం తీసి పచ్చడి చేత్తో కలిపింది.
అంతా పైనుంచి గమనిస్తోన్న మామయ్య, ఆ పచ్చడిని ఇష్టానికి రుబ్బి తగలయ్యకే, బాగా మెతగని, ఇంకో 4 తిప్పులు తిప్పి తగలడు, ఉప్పు కలు నలిగిందో లేదో చూడు. ఆవిడ ఏమీ పట్టించుకోకుండా పొత్రాన్ని, రోటి అంచుని శుభ్రంగా చేత్తో తుడిచి పచ్చడిని రోట్లోనే పొదివి ఆ కొబ్బరి కొబ్బరి తురిమిన ఆకునే పైన కప్పింది. అక్కడి నుంచి లేచి మిగతా వంట గిన్నెలన్నీ ఓ చోట చేర్చింది. అసలు దాక్షారం సంబంధమే అయితే నా కర్మ, ఈ వంటలక్క బతుకు బతకమని రాశాడు దేవుడు అని సణుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళి పీట వాల్చింది. దాక్షారం అనగానే మావయ్య మూలిక చూసిన పాములా పడగ దించాడు. పెరట్లోకి వెళ్ళి అరటి చెట్టు కొసాకు కోసి తెచ్చి పీట ముందు పరిచింది. నీళ్లు నింపిన రాగి చెంబు, పంచపాత్ర విస్తరి పక్కన పెడుతూ, అబ్బి ఇప్పుడు వెయ్యరానిచ్చిన, కాస్త జాగ్రత్తగా దింపు అంది అత్తయ్య. అవసర నైవేద్యం తప్ప అసలు నైవేద్యం ఆ దేవుడికి పెట్టి ఎరగను, ఏ పాప అనపోతానో ఏమో అనుకుంటూ వంటల మీద మూతలు తీసి నీళ్లు జల్లి అక్కడి నుంచే దూరంగా ఉన్న పూజా మందిరానికి చేయి చూపించింది, పిల్లల పేర్లు తలుచుకుంటూ. మామయ్య మెల్లిగా అటక దిగి పీట మీద తిష్ట వేశాడు. మాట మంతి లేదు, మంత్రముగ్ధుడిలా ఉన్నాడు. కొబ్బరి పచ్చడి ఇంత తీసి రోట్లోంచి సరాసరి ఆకులో వేసింది అత్తయ్య. వంటకాల గుబాళింపులు, వేడివేడి అన్నం, లేత అరిటాకులో వడ్డించగా వచ్చే కమ్మటి వాసనలు మిళితమై అన్నపు ఆవిరితో పైకి లేవగానే మామయ్య జిహ్వ ఆదిశేషుళ్లాగా పడగలు విప్పింది. మొదటి విడత వడ్డించిన యావత్తు పచ్చడిని 3 వేళ్లతో తీసి నాలిక్కి రాసుకుని లొట్ట వేసి, బుచ్చి అద్భుతం, వైకుంఠ ద్వారంలో నిలబడ్డట్టుగా ఉందే, నీ చేతిలో అమృతరేఖ ఉందే అని ఆస్వాదిస్తూ, ఆహా అవిగో శంకు చక్రాలు మధ్యన తిరునామం ఎదురుగా కనిపిస్తున్నాయంటే నమ్ము అన్నాడు తన్మయుడైపోతూను. అత్తయ్య నవ్వి వెండి కొమ్ము చెంబుతో నెయ్యి వడ్డిస్తూ, అవి గోడ మేకులకి బోర్లించి తగిలించిన చేట జల్లెడ, మధ్యన నిలువుగా చల్లకవ్వం, అవి నీకు శంకు చక్రాలు తిరునామంలా కనిపిస్తున్నాయి, చూపు బాగా మందగించి. ఆవిడ మాటకి మామయ్య హాయిగా నవ్వి, అమ్మి తిట్లకు ఓరుస్తావు గాని పొగడ్తకు ఓర్చలేవు కదా అన్నాడు. సిగ్గిల్లిన అత్తయ్య సొట్టబుగ్గల మొహం దానిమ్మ పండులాగా తోచింది. ఆవిడ విసనకర్రతో విసురుతూ కొసరి వడ్డిస్తూ ఉంటే అగ్నిదేవుళ్లాగా ఒళ్ళంతా నోళ్లు చేసుకుని తృప్తిగా భోంచేశాడు. బుచ్చి ఈవేళ వంట రక్తి కట్టిందే, దీర్ఘసుమంగళి భవ అంటూ పీటమించి లేచి చెయ్యి కడుక్కోవడానికి బయటకు వెళ్ళాడు. నిచ్చెనకి చేరబడి ప్రశ్నార్థకంగా నిలబడ్డ నా వాలకం గమనించి, కొబ్బరి చూస్తే మీ మావయ్య నిగ్రహించుకోలేడు, పిసరంత కూడా కూరలోనూ పచ్చట్లోనూ పన్నివ్వడు, అందుకే అటకెక్కించాను, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలరా. అత్తయ్య మాట పూర్తి కాకుండానే లోపలికి వచ్చాడు. వస్తూనే నన్ను చూసి, నువ్వెందుకురా దీవెన ఫకీరులాగా కొంప తిరగడం, మీ నాన్నకి చెప్పానని చెప్పి ఓ జంజప్పో వేయించుకో, తద్దినాలకు 2వ భక్తకైనా పనికొస్తావు, మన అగ్రహారంలో ఆబ్దీకాలకు ఏం గరువు లేదు, కొక్కిరాయి వెధవ. తినేసిన ఎంగిలాకుని తీసి పారేస్తోంది అత్తయ్య. నేను కూడా బయటికి నడిచాను. తులసి కోట ముందు కూచుని వీధి వాకిల్ని ఓ కంట కనిపెడుతూ కొబ్బరి ఆకుల్ని చీల్చి ఒబ్బిడిగా చీపుళ్ళు కడుతున్నారు వాళ్ళిద్దరూ. మామయ్య చేస్తున్న పని ఆపి పచ్చి కొబ్బరాకులతో 2 బూరలు చుట్టి దానికి పీకలు పెట్టి నిమ్మముళ్ళు గుచ్చి తయారు చేశాడు. 2 ఊది చూసి, బుచ్చి నీ కోటి నా కోటి అన్నాడు. ఇద్దరు పీబీ పీబీ అని ఉత్సాహంగా బూరలు ఊదుతూ ఉంటే పెరట్లో చెట్ల మీద పిట్టలు కలవరపడ్డాయి, ఎవరీ కొత్త పక్షులు అని. ఊదిన ఆయాసాన్ని అణుచుకుంటూ, బుచ్చి మన పెళ్లి మేళం గుర్తొస్తోందే. ఎందుకు రాదు, పెళ్లి ఖర్చు మొత్తం యావత్తు మగ పెళ్లి వారిదే అన్నారు, తంజావూరు నుంచి సన్నాయి దిగుతుందన్నారు, రామడోళ్ళు, నౌబత్ ఖానాలు, తాషామరపాలు, తప్పెట్లు, భోగం మేళం, భూమి ఆకాశం దద్దరిల్లిపోతుందన్నారు. ఆఖరికి ఏ మేళము లేకపోయే, సడీస్ అప్పుడు లేకుండా పెళ్ళి ఏమిటని మా ఊరి గంగిరెద్దు సాంబయ్యని బతిమాలితే తూతూ అనిపించాడు.
చివరికి వాడికి ఒక్క వరహా ఇప్పించేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదిగో బోసినోరు వేసుకుని అట్టే వాగక, మీ వాళ్ళు తక్కువ, 5 రోజులు పెళ్ళని చివరికి 7 పూటల భోజనంతో సరిపెట్టలేదు. పిబీ పీబీ బూ పీ. పెళ్లివారు దిగిన పూట పొద్దుపోతే ఏకభోక్తం, మరో పూట శనివారం ఉపోషాలన్నారు అని తక్కువ తిన్నారా? జోడు గుండిగల పిండి పులిహార, 2 గోకర్ణాల అల్లపచ్చడి విడిదికి పంపితే గుండిగలు గోకర్ణాలు తోమే పని ఉంటే ఒట్టు. 2 కావిళ్ల మజ్జిగ మాయం చేస్తిరి. అరెకరం అరటిగెలలు ఒంటెద్దు బండిలో తోలితే కిష్కింధాపుర అగ్రహారీకుల్లాగా తొక్కలన్నా మిగిల్చారు. బోబో పేపే నీ బొంద, వంటలన్నీ ఔషధప్రాయంగా చచ్చాయి. దర్భపులతో నెయ్యి వడ్డించారు. భూజంబంతిలో పేబో, మీ మొహాలకు అదే ఎక్కువ అన్నాడు మా బాబయ్య. పేపే. అసలు శాఖల్లో ఘనపంచరత్నాలని చెప్పేసి ఉన్నాయి. గుత్తి వంకాయ కూర, కందా బచ్చలి, మంచి గుమ్మడి శనగపప్పు అనగానే అత్తయ్య అందుకుని, ఆ పనసపొట్టు ఆవబెట్టు, అరటికాయ అంటు పులుసు తెలుసు. ఈ 5 ఘనపంచరత్నాలు. ఈ 60 ఏళ్లలో ఘడియకోసారి విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి, కానీ పెట్టుకోవడానికి దుద్దులు లేవు. చిల్లులు మాత్రం మిగిలాయి నీ పుణ్యాన. ఇదిగో ప్రస్తావన మార్చకు, నేను ఘోషిస్తోంది పాకశాస్త్రం గురించి. పీబీ. అన్ని వేదాల్లాగే పాకవేదం కూడా అపౌరుషేయం. అపౌరుషేయం అంటే నీకు తెలియదు, నిరక్షర కుక్షివి అంటే కూడా తెలియదు. సరే పోని, పరంపరంగా సంక్రమించే విద్య. పాకవేదంలో కూడా ఉదాత్త అనుదాత్తాలు పాటించవలే అనగానే బూ బూ పే బూ పే పే బీ పూ. ఇవేగా ఉదాత్త అత్తాలంటే. ఉత్తుత్తత్తాలు పరి వేధవు బోర అదులు పరి, వయోధర్మం లేకుండా ఏమిటా పిల్ల చేస్తూ అంటూ అత్తయ్య చేతిలో బోర లాగి అవతల పారేశాడు. అత్తయ్య కొబ్బరి మట్ట మించి లేచి మామయ్య చేతిలో బోర లాక్కోబోయింది. ఇద్దరి మధ్య పెనుగులాట ప్రారంభమైంది. మరి కాసేపటికి పిలక అత్తయ్య చేతిలోనూ కొప్పు మామయ్య గుప్పిట్లోనూ ఉన్నాయి. ఆ పట్టులో ఉండగా పీపీ అన్న బోరామోతకు ఇద్దరూ గుప్పెట్లు వదిలి వెనక్కి చూశారు, ఎవరా అన్నట్టు. నేనే, బోరా దారిలో దొరికితేను అని గొణిగాను. మామయ్య మట్టకి చుట్టుకుపోయిన కాశీ తువ్వాలు తీసి విదిలించి, ఉదరా బాగా ఊదు, ఎటు ఊరంతా బాగా ఊతున్నావుగా, ఉన్నవి లేనివిను. ఎరా నేను నున్ను అది నున్ను దీపాలు అర్పేసి 6 బయట వెన్నెట్లో కూర్చుని ఒహే విస్తట్లో భోజనం చేయడం కళ్ళాడా చూశానని శుద్ధ అబద్ధాలన్నీ ప్రచారం చేసి నన్ను నా ఆడవాళ్ళని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి మామయ్య తీవ్ర కోపావేశాయసంతో పడిపోతే అత్తయ్య జోక్యం చేసుకుని, అబ్బాయి చీటికి మాటికి ఆయన చేత అబద్ధాలు ఆడించకరా, ఆనక మామయ్య నరకంలో నానాయాతన పడాల్సి వస్తుంది పాపం అని సర్ది చెప్పింది. మామయ్య తక్షణం బోర అందుకుని పిచ్చి పిచ్చిగా ఓదరం మొదలెట్టాడు. నడిమింట్లో ఓవైపు గొలుసుల ఉయ్యాల బల్ల ఉండేది, మరోవైపు గున్న ఏనుగు నిలబడ్డట్టు పందిరి పట్టెమంచం ఉండేది. మామయ్య మధ్యాహ్నం వేళ కాసేపు ఉయ్యాల మీద జోగేవాడు. క్రీమ్ క్రీమ్ అంటూ ఉయ్యాల గొలుసులు జోకొడుతూ ఉంటే మాగన్నులోంచి కళ్ళు తిప్పి చూశాడు. గడప వారగా కూచుని పత్తి విప్పి ఒత్తులు చేస్తున్న అత్తయ్యను చూసి ఏదో గుర్తొచ్చిన వాడిలాగా చటుక్కున లేచి, రేపటి కూరమాట ఏమిటే, ఏమైనా ఆలోచించావా అన్నాడు అదేదో పెద్ద సమస్య అయినంత కంగారుగా. రేపటి సంగతి రేపు తెల్లవారని అన్నదావిడ మెత్తగాను. మావయ్య మొహంలో ఆలోచన తీవ్రత కనిపిస్తోంది. ఉన్నట్టుండి అత్తయ్య కథ మొదలుపెట్టింది. ధర్మరాజుల వారు గుమ్మంలోకి ముష్టివాడొస్తే రేపు రా అన్నారట. అది విని భీముల వారు నవ్వారట. ఎందుకురా నవ్వుతున్నావు అని అన్నగారు అడిగితే, నువ్వు రేపటిదాకా ఖచ్చితంగా బతికి ఉంటావు కదా అని ఆనందపడుతున్నాను అన్నట్ట. ఆ పళంగా ధర్మరాజు సిగ్గుపడిపోయి ముష్టి వేసి పంపాడట అని ముగించింది. ఉయ్యాల క్రీంకారం నీరసంగా ఉంది. అమ్మి, అదో చిత్రం, దానికో లెక్కుంది. దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు. మనం పుట్టంగానే వీడికి ఇన్ని, దీనికి ఇన్ని అని ఎంచి వాటికి వరుస అంకెలు వేసేసి ఆకుల మీద దస్ఖతులు పెట్టేస్తాడు. వాడి వంతు ఆకులు చెల్లిపోయాయనుకో,
ఇంకేముంది, మిగిలేది నేల. అయితే ఆ అంకెలు మనకు కనిపించవు, ఆ లిపి అర్థం కాదు, అంచేత అదంతా నిగూఢం అని ఆయన వేదాంతం పూర్తి కాకుండానే అత్తయ్య లోపలికి వెళ్ళింది. ఇవి లోతైన విషయాలు, నీకు చెప్పినా అంత తేలిగ్గా అర్థం అవుతాయా? ఒంటింట్లోంచి చిటపటలు వినిపించాయి. మరి కాసేపటికి అత్తయ్య చిన్న వెండి గిన్నెలో గల్లు గల్లునొచ్చి ఆయనకి అందించింది. వరి పేలాలా, మంచి ఊహ తట్టిందే అని విస్తుపోయి, బొండు మల్లెల్లా విచ్చాయి అంటూ నోట్లో వేసుకుని, ఉప్పు కారం సరే గాని ఓ నేటి చుక్క చిటికెడు జీల కరివేపలు సమకూరడం వల్ల ఈ వరి పేలాలకి వైభవం దక్కిందే. సరేలే, చిన్ని నా బొజ్జకి శ్రీరామ రక్షని ఎప్పుడు ఇదే రంది. ఓ యాత్ర ఓ పాత్ర. మాధవుడికి రైలు పాసు కూడా ఉంది. కాశీ తీసుకెళ్ళి గంగా స్నానం చేయిస్తానంటే అంటేనా? దేనికైనా ప్రాప్తం ఉండాలి. అత్తయ్య గొంతు జీరపోయింది. ఆయన ఏమీ చెలించలేదు. పేలాలు ఒక్కటొక్కటే నోట్లోకి విసురుకుంటూ, అమి, ఓ సూక్ష్మం చెబుతా విను. గంగ కాశీలోనే ఉందనుకోవడం నీ అజ్ఞానం. కాశీలో పుట్టిన మబ్బు వచ్చి వచ్చి కాళహస్తి మీద కురుస్తుంది. స్వర్ణముఖిలో చెలమ మేఘమై కదిలి శ్రీశైలాన చినుకుతుంది. కృష్ణ నీరు కరిమబ్బుతోనకైపోయి పోయి కావేరీ మీద వడగళ్ళుగా రాలుతుంది. గోదావరి ఆకాశ మార్గాన కనకదుర్గమ్మకి నీళ్ల కావిళ్ళు సారె పంపుతుంది. అందుకని గంగా స్నానం కోసాని కాశీదాకా వెళ్ళక్కర్లేదే బుచ్చి. తొలకరివానకి మన చూరు కింద తల పెడితివా, 7 నదుల్లో స్నానం చేసిన ఫలం, తద్వారా 7 జన్మలకు సరిపడా పుణ్యం వస్తుంది. పుణ్యం కాదు, పుట్టిడు జలుబు వస్తుంది. నీ వెర్రి వేదాంతం విని విని నాకు చిర్రెత్తుకొస్తోంది. ఇప్పుడు ఆ ఫలంగా నిన్ను చంపేసి నేను చచ్చి ఊరుకుంటా, పీడ వదులుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మామయ్య విలాసంగా నవ్వి, మరి అనేవు, అదే ఆనంద స్థితి చేరుకున్నాం. నీకు జన్మరాహిత్యం తప్పదే బుచ్చి. వచ్చే జన్మలో నేను వేరే పిల్లని వెతుక్కోవాల్సిందే. అత్తయ్య కూడా నవ్వు ఆపుకోలేక కళ్ళు ఆపుకుంటూ నవ్వొత్తుకుంది. పెద్దలిచ్చిన 3 ఎకరాల భూమి ఉంది అప్పదాసు గారికి. ఏటా సంకురాత్రికి 3 పుట్ల కౌలు ధాన్యం వస్తే ముందు వైపు పాతర వేయించేవాడు. ఏరువాక వచ్చి రాకుండానే పాతర తీయించి ఓ పుట్టి ధాన్యం రోజువారీ వాడకానికి వెదురుగంపలో పోయించి మిగతా అమ్మేసి పై ఖర్చుకి పక్కన పెట్టేవాడు. తొలకరించగానే పూడ్చిన పాతర గుంట మీద పొట్లపాదు చిక్కుడు గింజలు పెట్టేవాడు. బులబులాగ్గా ఉండే పాతమట్టి మీద లోపలి గడ్డి సారం పీల్చుకుని పాదులు వినాయక చవితికి పందిళ్లు వంగిపోయేలాగా కాసేవి. కొయ్య తిరగల ముందేసుకుని ఎదురు బొదురుగా కూర్చుని వారానికోసారి ధాన్యం విసురుకునేవాళ్ళు. పట్టు కలిపి చావు, నువ్వే పెడతిప్పుతున్నావు, ఏమిటా పెడసరం, మన కాపురం. ఇద్దరూ ఒకరినొకరు కసురుకుంటూ విసురుకుంటూ ఓకానోకా చిరిగి కందుల్లాంటి బియ్యం బానకెత్తేవారు. నా చేత నెత్తురు కూడా తినిపిస్తున్నావు అని ఆవిడ గొణిగితే, మరే రాక్షసులు ఇష్టంగా తింటారని మావయ్య మాటకి మాట వేస్తే కాసేపు తిట్ల వాన కురిసి వెలిసేది. ఎప్పుడు చూసినా ఇద్దరూ ఏదో పనిలో మునిగిపోయి ఉండేవారు. ఊరగాయల తరుణం వస్తే ఇంకా చెప్పాలా, కారాలు మిరియాలు నూరుకుంటూ పెళ్లి పనుల్లా చేసి పాడేసేవాళ్ళు ఊరగాయలు. వానాకాలం చెట్ల నీళ్ల పని లేకపోతే వేరే పనులు కల్పించుకునేవాళ్ళు. తాటాకులు చీల్చి చక్కగా చదరలు, ఊరేసిన బెండలు గోగులు నార తీసి తాళ్లు పేని పందిళ్ళు అల్లేవారు. రాలిన తాటిపళ్ళ బుర్రలు పోగు చేసి తేగల పాత్ర వేసేవారు. వాకిలి ముందు ఇంటి వైపుకి వాలి పెద్ద వేప చెట్టు ఉండేది. వైశాఖంలో రాలే వేపపూతకి చెట్టు కింద చాపలు పరిచి మధ్యాహ్నాలు చల్లగా కాలక్షేపం చేసేవారు. ఆ రోజు ఇద్దరూ చెట్టు కింద చాప మీద కూచుని వైకుంఠపాళి ఆడుతున్నారు. పందేలు వేస్తూ పావులు కదుపుతున్నారు. మామయ్య పాము నోట పడి జారాడు. అత్తయ్య నిచ్చెనల మీద నడుస్తోంది. చూడు చూడు, రామచిలక మామిడి పిందె తెచ్చుకు తింటోంది అన్నాడు పైకి చూస్తూను. అత్తయ్య వేప చెట్టు మీదకి పరిశీలనగా చూసి కళ్ళతో వెతికి, మామిడి పిందె కరెస్టే గాని అది చిలక కాదు, ఉడత.
అంది. చిలక, ఎర్రహ ముక్కు పచ్చహ తోక కనిపిస్తుంటేను ఉడతే రాములారు గీసిన 3 గీతలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటేను. వీళ్ళ గొడవలో ఉడతో చిలకో తేలకుండానే అది పారిపోయింది. అత్తయ్య చూపు మళ్ళీ ఆట మీదకి మళ్ళింది. తేలుకుట్టినట్టు ఒక్కసారి పెద్దగా, అయ్య దేవుడో, నా పావు కదిపేశాడు, తొండి చేశాడు అరిచింది అత్తయ్య. తొండి చెయ్యాల్సిన అగత్యం ఈ అప్పదాసుకు లేదు అన్నాడు గంభీరంగాను. ఆడదాన్ని అన్యాయం చేస్తే నరకానికి పోతావు. అక్కడ రక్కిస పొదలో వేసి ఉయ్యాలలు ఊపుతూ తీతూ పక్షి చేత జోలలు పాడిస్తారు. ఏమీ పర్వాలేదు, ఆ జోలలతో 5గురు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవలేదా? ఊరి మాయలు పకీరు, నీతో ఆట కూర్చోవడం నాదే తప్పు. మాట విసురుకున్నారు. ఇక మాటలు స్ఫురించక గవ్వలు అందుకున్నారు. పందెపు గవ్వ తలకి తగిలి అబ్బా అన్నాను. 2 కళ్ళు తీవ్రంగా నన్ను చూస్తున్నాయి. రై విభీషణాయ్, ఇట్రారా అని పిలిచాడు మామయ్య తీవ్ర స్వరంతో. అత్తయ్య, నష్టరాసిన రాలు తుడిచినా పోదు, చీర చెరుగులు పెట్టి అద్దినా పోదు, పైట చెంగులతోటి పులిమినా పోదు అని పాడుకుంటూ చెదిరిపోయిన గవ్వలు ఏరుతోంది తిరుగుతూను. రమ్మంటే రావేరా అన్నాడు. మళ్ళీ గద్దించాడు మామయ్య. అసలే ఆయన బొటన వేలు నుంచి బోడిగుండు దాకా గంధం పట్టించుకున్నాడేమో, కళ్ళు మాత్రం కనిపిస్తూ దెయ్యంలా ఉన్నాడు. చచ్చేంత భయంగా వెళ్ళి దగ్గర నిలబడ్డాను. ఆ భయంతో చేతులు కూడా కట్టుకున్నాను. అతి వినయం ప్రదర్శించక అడిగిన దానికి సమాధానం చెప్పు. మా లేడీస్కి నేను రోజు తల దువ్వి జడ వేస్తున్నానని ఊరంతా టామ్ వేస్తున్నావట. ఏదో చెయ్యి తిరగక అది చస్తుంటే కాస్త సాయం చేస్తే అది నీకు వేళాకోళంగా ఉందా? నేనేదో చెప్పబోతుంటే చెయ్యెత్తి వారించి అప్పదాస్ అనేవాడు. గోరింటాకు రుబ్బి పెళ్ళాన్ చేతికి కాకరాకు వేసి మరీ పెట్టాడని అగ్రహార బడితులంతా ఆడిపోసుకుంటున్నారట. నా బొంద, ఉబలాటం తప్ప పండిందా చచ్చిందా అంది అత్తయ్య గవ్వలు కుప్పబోస్తూను. మామయ్య ఒక్కసారి బొస వదిలాడు. వసకు నువ్వు ఇంక చచ్చావు పిచ్చి పక్షి. ఆవిడ్ని గసిరి మళ్ళీ నా మీద పడ్డాడు. నా అధిక మాసాలంత లేదు నీ వయసు. వెధవ అన్నారా? వెధవ పోని బొడ్డూడని వెధవి చెప్పావే పో, దానికి ఆ ముదురు పీనుగులంతా పడిపోవాలా? మామయ్య నోరు చించుకుని అరుస్తూ ఉంటే అత్తయ్య అందుకుని, వీటికేం గాని వీపు రుద్ది స్నానం చేయిస్తున్నాడని చెప్పావు రోయ్, నువ్వు అసలే లౌక్యం తెలియని వెధవి అంది హెచ్చరికగాను. పళ్ళు కొరికి చెవుల్ని కూడా కప్పేస్తూ కాశీతుండు గుండుకు చుట్టుకున్నాడు మా అప్పదాసు మామయ్య. అది శ్రావణ మాసం. నేల చిత్తడిగా ఉంది. శుక్రవారం పేరంటానికి అత్తయ్య మా ఇంటికి వచ్చింది. మరి కాసేపటికల్లా మామయ్య చేతికర్ర వెలిగించిన లాంతరు పట్టుకుని వచ్చి మా వీధి అరుగు మీద కూర్చున్నాడు. ఇంకా అప్పటికి సూర్యాస్తమయం కూడా కాలేదు. క్షణం కూడా వదిలి ఉండలేడు కొత్త పెళ్ళి కొడుకు అని, నిన్ను కాకెత్తుకుపోతుందని భయం అని సరసాలకి వరసైన వాళ్ళు పేరంటంలో అత్తయ్యని ఆట పట్టించారు. మామయ్య క్షణాలు లెక్క పెడుతూ మాటికి లోపలికి తొంగి చూస్తున్నాడు. పేరంటాళ్ళంతా కదిలి వెళ్ళిపోయాక అమ్మ పళ్ళెంలో తాంబూలము, పళ్ళు, శనగలు పెట్టుకుని అరుగు మీద కూర్చున్న మామయ్య చేతికిచ్చింది. ఆయన మొహం నిండుగా వెలిగింది. అమ్మ మామయ్య కాళ్ళకి మొక్కింది. తల నిమిరి దీర్ఘసుమంగళీ భవ అని నూరారా దీవించాడు. పొద్దుగూగితే దానికి కన్ను కనపడదు, అసలే బురద జారిపడితే నా చావుకు వస్తుందని వచ్చాను అన్నాడు మావయ్య సంజాయిషిగా. ఆది దంపతుల్లా మీ ఇద్దరూ వచ్చారు. నిజంగా నా నోము పండింది. ఆ పళ్ళెమిటివ్వండి, పిల్లాడితో ఇంటికి పంపుతాను అంది అమ్మ మర్యాదగాను. ఎందుకమ్మ చాదస్తాం అంటూ పై తువ్వాలు పరచి వాయనం అందులో గుమ్మరించి పళ్ళెం అమ్మ చేతికి ఇచ్చేశాడు మామయ్య. అత్తయ్య నుదుట మీద బొట్టుతోటి, గంధం పూసిన మెడతో, పసుపు కాళ్లతో గల్లుమంటూ కొంగులో వాయనం పట్టుకుని బయటకు వచ్చింది. మామయ్య ఆమెని నిలువెల్లా ఓసారి తేరాబారా చూశాడు. అప్పుడే పశువులు ఇళ్లకొస్తున్నాయి. గొడ్ల వెంట వస్తున్న మా నాన్న మావయ్యని చూసి, వాళ్ళ ఆవుని దూడని బావకు చూపించు, మళ్ళీ ఆయన దొరకడు, ఏ కళనున్నాడో ఇవాళ మెట్టు దిగాడు అని నాకు పురమాయించాడు. నేను వాళ్ళ ఆవుని దూడని తోలుకొచ్చి అరుగు దగ్గర నిలబెట్టాను.
మామయ్య అరుగు దిగి ఆవు మెడ నిమురుతూ, మీ చేతుల్లో ఉండగా దానికేం లోటు, కామధేనువులా ఉంది. తన తువ్వాల్లోంచి గుప్పెడు శనగలు తీసి చేత్తో నోటికి అందించాడు. ఆవు ఆత్రంగా తినేసి మామయ్య అరచేతిని కూడా నాకింది. ఆ స్పర్శను కాసేపు ఆనందంగా అనుభవించాడు. దూడ ఒక చోట నిలవక చెంగనాలేస్తోంది. మామయ్య ఆవు ఒళ్ళంతా నిమిరి, మళ్ళీ జున్నెప్పుడు పెడతావమ్మా అన్నాడు మురిపెంగాను. ఇంకా 3 నెలలు ఆగాలి బావా అన్నాడు మా నాన్న. ఆవు మెడలో గంట కదిలి చప్పుడైంది. సత్యం, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయం అన్నాడు గాని చెట్టుని మరిచిపోయాడయ్యా. అసలు రుణానుబంధం చెట్లదే అన్నాడు మామయ్య గంభీరంగా. మీకెప్పుడు అదే యావ అని ప్రస్తావన మార్చి సైగతో చెప్పి నా చేత కూడా మామయ్య కాళ్ళకి మొక్కించారు అమ్మా నాన్న. నా అంతవాడివి కావాలరా పోకిరి గాడిద అన్నాడు మామయ్య వెన్ను మీద చెయ్యేసి. పాపం ఇంకేదైనా మంచి ముక్క అనకూడదు అంది అత్తయ్య. మామయ్య గలగలా నవ్వి, మీ అత్తయ్య లాంటి మంచి పెళ్ళాం నీకు జతపడాలరా అన్నాడు. అట్లా అన్నారు బాగుంది అంది అత్తయ్య గర్వంగా బోసి నవ్వుతూ. ఇద్దరూ కదిలారు. అమ్మ, నాన్న, ఆవు, దూడ, నేను వీధి దాకా సాగనంపాం. ఈ ఇద్దరూ వీధిని పడ్డారు. మామయ్య భుజం మీద చిన్న మూట, చేతిలో లాంతరు, చేతికర్ర. ఆ మూటేటి ఇవ్వు, నేను తెస్తా చెయ్యి జాపుతూ అంది అత్తయ్య. నేనివ్వను, ఇది నా వాయినం, ప్రత్యేకంగా ఇచ్చారు. ఇచ్చారులే, పోతి పేరంటాలు వచ్చావని మూట జారితే మట్టిపాలు అవుతాయి. ఏమీ అవ్వవు. ఇదిగో ఇంటికి వెళ్ళాక మళ్ళీ తిరగాసు పెట్టకు. నా వాయినం నాదే, ఇప్పుడే చెబుతున్నాను. అడ్డం తిరిగి నిలబడి పేచీకి దిగాడు మామయ్య. రాత్రిపూట అన్ని శనగలు తింటే అవి నా స్వార్జితం, నా హక్కు భుక్తం, నీ జోక్యం సహించను మామయ్య సుస్పష్టంగా చెప్పాడు. సరే పద, ముందు ఇంటికి చేరని. ఇంత రొష్టు మనిషిని నేను భరించలేను బాబు. అటకెక్కించి నిత్యం తీసావే, నిన్ను ఈ జన్మకి నమ్మాలనుంది. శ్రావణ శుక్రవారం పూట వీధిలో పంచాయతీ పెడతావా? నీ వల్ల పేరంటంలో నానా మాటలు అని నవ్వారు. ఇగో నా ఓపిక అయిపోయింది. ఇదిగో ప్రతిదానికి నా మీద ఒంటి కాలి మీద లేచావంటే 5 బిడ్డల తల్లిని ఏమనుకుంటున్నావో. కాకి చేత కబురు పెడితే రెక్కలు కట్టుకుని వాళ్తారు, దర్జాగా పల్లకి ఎక్కించి తీసుకెళ్తారు. అత్తయ్య కంఠంలో కోపము, బాధ. ఓసోసి, సమయం వస్తే నన్ను తీసుకెళ్తారు పల్లకీలో, కానీ శనగల విషయంలో రాజీ ప్రసక్తి లేదు అన్నాడు తెగేసి. పేరంటానికి వెళ్ళిన సందడి మళ్ళీ గూటికి చేరింది. పందిరి మంచం మీద కూచుని సాతాళించిన శనగలు తిని రాగి చెంబుతో తులసి తీర్థం తాగి, బావుందే బుచ్చి అన్నాడు తేనుస్తూను. ఆవిడ కొట్టింది ఆవులిస్తూను. కిటికీలోంచి పందిరి మంచం మీద పడుతున్న వెన్నెల పట్టెల్ని తడుముతూ, అమ్మి చూసావా, వెన్నెల కొబ్బరి తురిమి ఆరబోసినట్టుందే. దాంతో ఇప్పుడు కొబ్బరి లవ్ చేయమంటావా ఏమిటి? పొద్దు అయింది, పడుకో. నిద్ర రావటం లేదే. మనసు ఇవాళ విచిత్రంగా చిత్రంగా ఉందే. కళ్ళు మూసుకో, అదే వస్తుంది. మూత పడందే. ఆయన వాలకం చూసి ఆవిడ లేచి దగ్గరగా కూర్చుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. తోడు నీడ నాకు దొరికినంత గొప్పగా ఆ దేవుడు కూడా దొరుకుండవు. అవన్నీ ఇప్పుడు ఎందుకు అనాలనిపిస్తోందే. నీకు ఆ దాక్షారం సంబంధమే కుదురుంటే ఈ వైభవం నాకు దక్కేదా? నీ బతుకు ఇట్లా ఉండేదా పేదరాశి పెద్దమ్మలాగా? పాపం. దాక్షారం లేదు, ఎత్తుపారం లేదు. ఆ మాటకి అనుమానంగా ఆమె కళ్ళలోకి చూశాడు. నిజం, మనకిష్టప్ప మీద ఒట్టు. ఊరికే నిన్ను ఉడికించడానికే అనడమే, ఉత్తుత్తినే. ఆ మాటకి మంచు కురిసిన తమ్మిరేకులా ఉన్న ఆయన కళ్ళు మెరిశాయి. మొండిఘటాన్ని లొంగెదయడానికే ఆ దాక్షారం. మాధవుడి మీద ఒట్టు. అనుకున్నది అయ్యింది, ఒక్కటే సంబంధం. నాకు నగల మీద మోజు లేదు, అవి లేవన్న వెలితి లేదు. నారాయణుడు సాక్షిగా చెబుతున్నా అంది చేతిలో చెయ్యి వేస్తూ. బుచ్చమ్మ, ఎంత చల్లటి మాట చెప్పావే అంటూ హాయిగా ఊపిరి పీల్చాడు. అదే ఆఖరి మాట, అదే చివరి శ్వాస.
తెల్లటి వస్త్రంలా ఆయన దేహాన్ని వెన్నెల నిలువెల్లా కప్పింది. కాకి కబురు అందుకుని 5 పిల్లలు రెక్కలు కట్టుకు వాలారు. పల్లకి ఎక్కించి తీసుకెళ్లారు తండ్రిని. మనవళ్ళు, మనవరాళ్ళు, అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అంతా వచ్చారు. కంచంత బలగం ఉన్న మా ఇద్దరిదే ఈ లోకం అన్నట్టు బతికారు అనుకున్నారందరూను. ఇంకా నాకు పొద్దు పడవదు. చిలకంటే చిలకే, ఉడతంటే ఉడతే కాదనేవాడెవడు? గడియారంలో పెద్దములు రాలిపోయింది, ఇక నాకు క్షణాలు కదలవు అని అత్తయ్య గోడు గోడున ఏడ్చింది. పెరటి తోట తలవాల్చింది, మహారాజ పోషకుడు మరి లేడు అని. 4 రోజుల దాకా ఆ ఇంటి ఛాయలకు వెళ్ళలేకపోయాను. మావయ్య వేసిన తేగల పాతరలాగా ఎన్ని జ్ఞాపకాలు. అలవాటు పడిన కాళ్ళు అటే లాగేస్తాయి. వెళితే అత్తయ్య ఒక్కతే కుంకుడు చెట్టు కింద కూచునుంది. నన్ను చూసి ఒక్కసారి బావురుమంది. నన్ను దగ్గరగా కూర్చోపెట్టుకుంది. నాకేం మాట్లాడాలో తెలియదు. కాసేపటికి ఆవిడే తెప్పరిల్లింది. అబ్బి, నీతో నిజం చెబుతున్నా, నేను ముందు రాలిపోతానేమోనని క్షణం క్షణం భయపడి చచ్చేదాన్ని. ఇప్పుడు నాకు పెద్ద బరువు తీరిందిరా. నాకు అత్తయ్య మాటలు విడ్డూరంగా తోచాయి. నే ముందు పోతే పసుపు కుంకాలు మిగిలేవేమో గాని ఆ జీవుడు ఎంత అవస్థపడేవాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే, పచ్చని చెట్టు కింద కూర్చుని చెబుతున్నా, దేవుడా, ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆనక నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునేదాన్ని. మొగుడి చావు కోరుకునే వెర్రిముండలు ఉంటారా అనుకోకు, ఉంటారు. నాకు మీ మామయ్య అంటే చచ్చేంత ఇష్టం రా. ఆయన ముచ్చట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకునేది. అత్తయ్య చెబుతూ ఉంటే అనకుండా మౌనంగా వింటున్నాను. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ఎవరు ధైర్యం ఇస్తారు? అర్ధరాత్రి పూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములు, కందళ్ళు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు? పిలిస్తే పిలకెత్తే పిచ్చి వెర్రి కోరికలు ఎవరు తీరుస్తారు? కొడుక, కోడల, మనవడ, దేవుడా, నేనన్నది కరెస్టా కాదా? ముచ్చులా మాట్లాడమేమిరా అని చిరాకుపడి, అబ్బాయి, సై అంటే సై, నువ్వంటే నువ్వు అనుకోవడమే గాని అరమరికలు తెరమలుపులు ఎరగం. మేం ముగుడు పెళ్ళాలు అన్నది ఎప్పుడో, అప్పుడే పెళ్లి పల్లకీలోనే మర్చిపోయాం. అత్తయ్య మాటలకు అర్థం కానట్టు చూశాను. ఆవిడ పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది. ఏమైందంటే, లగ్గం కాగానే మమ్మల్ని పల్లకీలో ఊరేగిస్తూ అమ్మవారి గుడికి తీసుకెళ్తూ ఉంటే దారి మార్గంలో తన మధుపర్కం కొంగుకి ముడేసున్న మూట ఇప్పి పిడికిడి వేరుశెనక్కాయలు నా దోసిట్లో పోసాడు. నా ఒళ్ళు జల్లుమంది, గుండె తీసి ఇచ్చినట్టు అనిపించింది. తిను బాగుంటాయి, కాలక్షేపానికి ఉంటాయని తెచ్చాను అన్నాడు. ఇంకా మీసమైనా రాలేదు. ఈ అబ్బాయికి ఎంత ధైర్యం అనుకున్నాను. ఓం ప్రథమంగా మా సావాసం అక్కడే మొదలైంది. వీడెవడో మంచివాడే, పంచుకు తినే రకము అని గురి కుదిరింది. 70 ఏళ్లైనా పల్లకీలో దొంగచాటుగా తిన్న శనక్కాయల రుచి ఇప్పటికీ నా నాలిక మీద ఉందిరా. చిరునవ్వు చెమర్చినట్టయింది. ఒక్కసారి గాఢంగా శ్వాస పీల్చి నిబ్బరించుకుంది అత్తయ్య. ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్ని పచ్చటి చెట్లలో చూసుకోవడం నేర్పించాడు మీ మామయ్య. ఇన్నేళ్ల సావాసంలో కావలసినన్ని కబుర్లు చెప్పాడు. ఉత్త పోచుకోలు కబుర్లు కాదు, బతుకు బరువు తగ్గించే ముక్కలు. నేను కాసే పూసే ప్రతి చెట్టులోనూ మీ మామయ్యని చూసుకోగలను. లక్క బంగారంలాగా కలిసిపోయాం. బంగారం హరించింది, ఇదిగో ఈ లక్క ముద్ద మిగిలింది. ప్రమిది లేని ఒత్తే ఎన్నాళ్ళు ఉంటుంది? నా విస్తళ్ళు అయిపోగానే నేను ఎక్కిళ్ళు వినిపించాయి. ఇన్ని చెప్పి మరి మళ్ళీ ఎందుకు ఏడుస్తావు అని గసిరాను. అత్తయ్య ఉలిక్కిపడి నా కేసు చూసి, మరి బతుకంటే అదేరా బడుద్దాయి అని బోసిగా నవ్వింది. ఇదండి తెలుగు సాహితీ చరిత్రలో మకుటాయమానంగా నిలిచిపోయేటువంటి మిథునం
కథ ఈరోజు మీతోటి ఇలా పంచుకోవటం, మళ్ళీ చాలాసార్లు చదివాను ఇంతకుముందు, అయితే ఈ వేదికగా నేను మళ్ళీ చదవటం చాలా 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 ఆనందంగా ఉంది.